Hello everyone, happy morning and greetings to you all. Let us now start the chapter 4 under Child Development and Pedagogy. The name of the chapter is Adolescence as a Period of Transition. యవ్వనము మరియు వాటి యవ్వనంలో జరిగే మార్పుల దశని మనము 4.1 నుంచి 4.3 సంబంధించి ఈ యొక్క కాన్సెప్ట్ కార్డ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కీ పాయింట్స్ దెన్ ఫాలోడ్ బై ఎంసీక్యూని మనము ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. సో 4.1 యవ్వన దశ యొక్క లక్షణాలు మరియు అవసరాలు, ది క్యారెక్టరిస్టిక్స్ అండ్ ఫ్యూచర్స్ నీడ్స్ ఆఫ్ అడోలసెన్స్, యవ్వన దశలో సమస్య మూలాలు, ద ఆరిజిన్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ డ్యూరింగ్ అడోలసెన్స్. 4.3 ఈజ్ అడోలసెంట్ గ్రూప్స్, గ్యాంగ్స్, యవ్వన గుంపులు. వీటికి సంబంధించి కాన్సెప్ట్ ప్లస్ ఎంసీక్యూస్ డిస్కస్ చేయబోతున్నాం. సో ఇలాంటి జనరల్ ఇంగ్లీష్, సైకాలజీ, ఈవెన్ తెలుగు సంబంధించి అధికారిక మోడల్ క్వశ్చన్ పేపర్స్, ఎంసీక్యూ బిట్స్ విత్ ఎక్స్ప్లెనేటరీ అనాలిసిస్ మనము ఈ యొక్క ఛానల్లో ఈ యొక్క ప్లేలిస్ట్లో పొందుపరిచాం. సో లెట్ us యాక్సెస్ గెట్ బెనిఫిటెడ్ ఫర్ ద ప్రిపరేషన్. సో నౌ లెట్స్ గో టు ది చాప్టర్ 1 4 ఇంట్రడక్షన్. అడాలసెన్స్ ఈజ్ ఏ పీరియడ్ ఆఫ్ ట్రాన్సిషన్ బిట్వీన్ చైల్డ్హుడ్ అండ్ అడల్ట్హుడ్. మనం ఇక్కడ చూసినటువంటి పిక్చర్లో బాల్య దశ నుంచి ఒక యవ్వన దశకి ఇది ఒక ట్రాన్సిషన్ అన్నమాట. సో ఈ దశలో శారీరక, మానసిక, భావోద్వేగ, సామాజిక మార్పులు జరుగుతాయి. ఈ వ్యక్తిని బాధ్యత గల వయోజనుడుగా తయారు చేస్తాయి. సో ఇక్కడ మనం టాపిక్ 4.1 కాన్సెప్ట్, తర్వాత కీ పాయింట్స్, ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ తీసుకొని మనం ఎంసీక్యూలోకి వెళ్దాం అనమాట, రైట్. సో యవ్వన దశ లక్షణాలు మరియు వాటి యొక్క ఆవశ్యకత తీసుకున్నప్పుడు, యవ్వన దశ వేగవంతమైన మార్పులతో కూడినది. మార్గదర్శకత్వం, అవగాహన మరియు ఆమోదం అవసరం. సో ముఖ్యాంశాలు తీసుకుంటే శారీరకంగా వేగవంతమైన వృద్ధి, భావోద్వేగాల ఎగుడు దిగుడులు, స్వతంత్ర గుర్తింపు కోసం అన్వేషణ, స్వీయ స్వాతంత్ర అవసరం, ప్రేమ, అంగీకారం, మార్గదర్శకత్వం. ఇలాంటి అంశాలని మనము ఈ యొక్క అడాలసెన్స్లో డిస్కస్ చేస్తాం. అదేవిధంగా రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఒక యువకుడు తన స్నేహితులు, దుస్తులు మరియు భవిష్యత్తుని, వృత్తిని తానించుకోవాలని కోరుకుంటాడు అనమాట. నెక్స్ట్, యవ్వన దశలో సమస్యకి మూలాలు, ద ఆరిజిన్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్. ఇక్కడ జీవశాస్త్ర, జీవ సంబంధమైన, మానసిక సంబంధమైన, సామాజిక, నైతిక మరియు భాషల మార్పుల వల్ల సమస్యలు వస్తాయి. సో ఇక్కడ ఫిజికల్ చేంజెస్, ఎమోషనల్ ఇన్స్టెబిలిటీ, పియర్ ప్రెషర్, తోటివారి ఒత్తిడి, కుటుంబ వివాదాలు, అకాడమిక్ ప్రెజర్స్, విద్యలో ఒత్తిడి, స్వేచ్ఛ దుర్వినియోగం, మిస్యూజ్ ఆఫ్ ఫ్రీడమ్. ఇవి కీ పాయింట్స్గా తీసుకుంటాం. అదే ఎగ్జాంపుల్ తీసుకుంటే, తోటివారి ఒత్తిడి వల్ల ఒక విద్యార్థి తరగతులని వదిలివేయవచ్చు. స్టూడెంట్ మే బంక్ ఆర్ స్టార్ట్ స్కిప్పింగ్ క్లాసెస్ డ్యూ టు పియర్ ప్రెషర్. సో దే గెట్ ది ఫ్రెండ్షిప్ more attraction to friendship, and they may not attend the academic classes, and they may visit parks, and they go to watching movies. Next, 4.3 సంబంధించి అడాలసెంట్ గ్రూప్స్ అండ్ గ్యాంగ్స్. సో ఇక్కడ కొంతమంది సేమ్ వయస్సు కలిగినట్టు యువకులు ఆమోదం, భద్రత లేదా ఉత్సాహం కోసం గ్యాంగుల్లో చేరడం. ఇక్కడ ఎందుకు చేరుతారంటే ప్రాముఖ్యత కోసం, ఇంపార్టెన్స్, టు ఫీల్ సెక్యూర్డ్, భద్రత కోసం, టు గెట్ ఎగ్జైట్మెంట్, ఉత్సాహం కోసం, నెగిటివ్ ఇంపాక్ట్ ఆన్ స్టడీస్, చదువులపైన ప్రతికూల ప్రభావం. అదేవిధంగా మే లీడ్ టు యాంటీ సోషల్ యాక్టివిటీస్. సో ఈ గ్యాంగ్స్లో కలవడం వల్ల అసాంఘిక కార్యకలాపాలకు దారితీసే అవకాశం ఉంది. సో గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్ స్కిప్పింగ్ క్లాసెస్ అండ్ రోమ్ టుగెదర్ విచ్ అఫెక్ట్స్ దేర్ స్టడీస్. విద్యార్థులు ఒక గుంపుగా చేరి తరగతులని మిస్ చేసి చదువును ప్రభావితం చేయడం అన్నమాట. సో ఆ విధంగా బయట తిరగడము, జాలీగా వెళ్ళడము, సిగరెట్, ఇలాంటి డ్రగ్ అబ్యూస్, ఇలాంటి అంశాలని మనం ఇక్కడ గ్యాంగ్స్గా ఉన్నప్పుడు చూస్తాం. సో ఈ విధంగా మనం కీలక అంశాలని ఈ విధంగా అంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ మాత్రమే చర్చించుకొని ఇప్పుడు మనం వీటిని ఈ టాపిక్స్ని 4.1 నుంచి 4.3 వరకు ఎగ్జామినేషన్లో ఏ విధంగా అండర్స్టాండింగ్, నాలెడ్జ్ అండ్ అప్లికేషన్ బేస్డ్ క్వశ్చన్స్లో మనం మొదటిగా, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ ఫిజికల్ చేంజ్ ఇన్ అడాలసెన్స్. కింది వాటిలో యవ్వన దశలో శారీరక మార్పు ఏది? ఇక్కడ మనం రీజనింగ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసాం. బ్రాకెట్లో చూడండి. శారీరక ఆన్సర్ బి, ఇంక్రీజ్ ఇన్ హైట్ అండ్ వెయిట్. శారీరక పరిపక్వత కారణంగా ఎత్తు, బరువు పెరుగుతారనేది రీజనింగ్. నెక్స్ట్, ద సెర్చ్ ఫర్ ఐడెంటిటీ. ఇక్కడ యవ్వన దశలో గుర్తింపు కోసం చేసే అన్వేషణ ఏ అవసరానికి సంబంధించినది అంటే ఆన్సర్ బి, నీడ్ ఫర్ ఐడెంటిటీ. తనను తాను ఎవరో తెలుసుకునే కోరిక గుర్తింపు అవసరాన్ని సూచిస్తుంది.
నెక్స్ట్ విచ్ ఎమోషనల్ చేంజ్ ఈజ్ కామన్లీ సీన్ అడోలసెన్స్. యవన దశలో సాధారణంగా కనిపించే భావోద్వేగ మార్పు ఏది అంటే ఆన్సర్ బి మూడ్ స్వింగ్స్. సో ఇది మనం చూస్తుంటాం క్లాస్ 9 క్లాస్ 10 పిల్లల్లో ఈ యొక్క మూడు స్వింగ్స్ అనేది హార్మోన్ల ప్రభావంతో ఇది జరుగుతుంది. భావోద్వేగాల మార్పులు సాధారణంగా కనిపిస్తాయి. నెక్స్ట్ ఫోర్త్ వన్, ద నీడ్ ఫర్ ఇండిపెండెన్స్ ఇన్ అడోలసెన్స్ ఇస్ మెయిన్లీ డ్యూ టు. యవన దశలో ఈ ఇండిపెండెన్స్ ప్రధానంగా దేనివల్ల వస్తుందంటే ఆన్సర్ బి డిజైర్ టు మేక్ ఓన్ డెసిషన్స్. తనకు తానే నిర్ణయాలు తీసుకోవడం ఇండిపెండెన్స్ కోసం. నెక్స్ట్ ఐదోది, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ ఫిజికల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ అడోలసెన్స్. ఆన్సర్ బి కన్ఫ్యూజన్. స్వతంత్రత పెరుగుతో అదనలపై ఆధారపడడం తగ్గుతుంది అనమాట. ఆన్సర్ ఇక్కడ ఎగ్జాక్ట్గా ఆన్సర్ ఇక్కడ కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది. ఆన్సర్ సి డిపెండెన్స్ ఆన్ పేరెంట్స్. వన్ ఆఫ్ ద మేజర్ ప్రాబ్లమ్స్ డ్యూరింగ్ అడోలసెన్స్. యవన దశలో ప్రధాన సమస్యలు ఒకటి ఏదన్నప్పుడు ఆన్సర్ బి ఎమోషనల్ ఇన్స్టెబిలిటీ, భావోద్వేగ అస్థిరత. సో ఇవి హార్మోన్ల ప్రభావం ద్వారా అస్థిరతకు గురి చేస్తాయి. నెక్స్ట్ ఏడో దానికి ఆన్సర్ బి యవన దశలో సమస్యలకు కారణం కానిది అన్నప్పుడు ఇక్కడ ఆన్సర్ బి ఫ్యామిలీ కాన్ఫ్లిక్ట్స్. కారణం కానిది ఏదన్నప్పుడు సరైన మార్గదర్శనం సమస్యల్ని సూచిస్తుంది. సో ఆన్సర్ ఇక్కడ డి అనమాట. పియర్ ప్రెజర్ ఇన్ అడోలసెన్స్ మే లీడ్ టు. ఆన్సర్ బి. సో ఇక్కడ చెడు అలవాట్లు అనేది అవసరమైన మార్గదర్శనం లేకపోతే తోటి సమూహ ఒత్తిడిలో చెడు అలవాటు దారితీస్తుంది. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ పాజిటివ్ అడోలసెంట్ గ్రూప్ అన్నప్పుడు ఇక్కడ ఆన్సర్ ఏ స్టడీ సర్కిల్. అధ్యయన సమూహాలు సానుకూల ప్రభావం చూపుతాయి. నెక్స్ట్ 10th వన్, యవన దశలో కుటుంబ విభేదాలు ప్రధానంగా దేనివల్ల వస్తాయన్నప్పుడు ఆన్సర్ బి జనరేషన్ గ్యాప్ అనేది తరాల మధ్య దృక్కోణాల మధ్య కారణంగానే తెలుసుకోవాలి. నెక్స్ట్ ద నీడ్ ఫర్ లవ్ అండ్ యాక్సెప్టెన్స్. యవన దశలో ప్రేమ మరియు అంగీకారం అవసరం. ఎవరిని ఇక్కడ యాక్సెప్టెన్స్ ఈజ్ ఫుల్ఫిల్డ్ బై ఏ విధంగా తీర్చుదు అన్నప్పుడు ఆన్సర్ ఏ కుటుంబం మరియు స్నేహితులు, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. సో ఇక్కడ మనం గ్యాంగ్స్ గురించి చెప్పుకున్నాం 4.3లో. గ్యాంగ్స్ ఆర్ హార్మ్ఫుల్ బికాస్ దే మే లీడ్ అడోలసెన్స్ టు. గ్యాంగ్స్ అనేటివి హానికరం ఎందుకంటే ఆ యవ్వనపు దశను దారితీస్తాయి అన్నప్పుడు గ్యాంగ్ చెడు ప్రవర్తనలకి దారితీస్తాయి. సో యాంటీ సోషల్ యాక్టివిటీ సంఘ వ్యతిరేక కార్యకలాపాలు. నెక్స్ట్ 13వది బి గైడెన్స్ అండ్ సపోర్ట్. 14వది ఒక యువకుడు హూ ఫీల్స్ షై వరీడ్ అబౌట్ లుక్స్ అండ్ ఒపీనియన్స్. సో ఒక యువకుడు తన యొక్క లక్షణాలు ఇతరుల అభిప్రాయాలు ఆందోళన చెందుతూ ఏ లక్షణాలు చూపిస్తాయంటే ఆన్సర్ బి సెల్ఫ్ కాన్షియస్నెస్. తనపైన అవగాహన అంటే సెల్ఫ్ కాన్షియస్నెస్. నెక్స్ట్ 15వది విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద బెస్ట్ వే టు హెల్ప్ అడోలసెంట్స్ ఓవర్కమ్ ప్రాబ్లమ్స్ అన్నప్పుడు ఆన్సర్ బి లిసనింగ్ అండ్ స్పీకింగ్. వినడం మరియు అర్థం చేసుకోవడం సమస్యలకి సహాయపడుతుంది, సమస్య పరిష్కారానికి సహాయపడుతుంది. సో ఇలాంటి ఎన్నో వీడియోస్ మీకు సైకాలజీ, తెలుగు, ఇంగ్లీష్ ఎస్పెషల్లీ ఇంగ్లీష్ సంబంధించి మంచి కాన్సెప్ట్ కార్డ్స్ విత్ ఎంసీక్యూ ప్రాక్టీస్ చేస్తున్నాం. సో ప్లీజ్ గో టు అవర్ ఛానల్ English and Education Updates. Do subscribe and share with your friends and get benefited in the upcoming TET or DS examination. With this, we come to today's video. Wish you all happy learning and keep learning. Do take care. Jai Hind.